భారతీయ జనతా పార్టీ తనని తాను పరీక్షించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇదికి ఇట్లాంటి పరిస్థితి అన్నట్టు దీని మీద సీనియర్ అనలిస్ట్ నరసింహరావు గారికి సంబంధించింది ఒకటి చూద్దాం. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆయన ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరింది. కమ్యూనిస్ట్ కేరళ కరడగట్టిన ద్రవిడవాదం ఉన్న తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా 2024 ఎన్నికల్లో సొంతంగా 3-4 లోక్సభ స్థానాలు గెలిచే 3 ఏర్పాటు చేసింది. ఇదొక పార్ట్. కానీ 1998లో విభజిత ఆంధ్రప్రదేశ్లో కాకినాడ, రాజమండ్రి స్థానాలు ముద్రగడ, గిరిజాల వెంకటస్వామి నాయుడు బీజేపీ సొంతంగా గెలుచుకున్న చరిత్ర ఉంది. అట్లాంటి ఆంధ్రప్రదేశ్లో 2024లో ఒక్క లోక్సభ స్థానంలో కూడా డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా లేదు. దేశవ్యాప్తంగా మోడీ చరిష్మా బ్రహ్మాండంగా ఉండి 370కి పైగా లోక్సభ స్థానాలు గెలుస్తుంది. అన్ని రాష్ట్రాల నుండి ఆ పార్టీకి లోక్సభలో ప్రాతినిధ్యం దొరుకుతుందని చెప్తున్న విశ్లేషకులు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 0 అంటున్నారు. వాళ్ళు అన్నమే కాదు, వాస్తవ పరిస్థితి కూడా అట్లాగే ఉంది. పక్కన ఉన్న తెలంగాణలో గెలుపోవటంలో పక్కన పెడితే 10 లోక్సభ స్థానాలు ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్య మాత్రమే ఉంటుందనేది సత్యం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి కారణం ఎవరు? 1998లో స్వతంత్రంగా 2 లోక్సభ స్థానాలు గెలిచిన బీజేపీ నాటి స్థితిలో ఎందుకుంది? ఆంధ్రప్రజలు బీజేపీ మీద ద్వేషం పెంచుకోవడానికి కారణం ఎవరు? దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు మోడీకి ఆయన విధానాలకు దగ్గరవుతుంటే కేవలం ఆంధ్ర ప్రజలు ఎందుకు దూరం అవుతున్నారు? ఒకసారి ఒక ప్రాంతీయ పార్టీతో మరొక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడం కూడా, లేదా అధికారంలో ఉన్న పార్టీకి లోపాయకారిగా మద్దతు ఇవ్వడం కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చు. ఆంధ్ర ప్రజలు ద్వేషం పోవడానికి బీజేపీ ఏ అంశాల మీద అడ్రస్ చేయాలనేది బీజేపీ అధినాయకత్వం ఫోకస్ చేస్తే కనీసం 4 లోక్సభ స్థానాలు ఏ పార్టీ పొత్తు లేకుండా గెలుచుకునే సత్తా ఉంది. ప్రజలు కూడా ఆదరిస్తారు. ముఖ్యంగా రాజధాని, పోలవరం, రైల్వే ప్రత్యేక హోదా వీటిలో కనీసం 2-3 అంశాలు పునరాలోచించి ఫిబ్రవరి బడ్జెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా ఆంధ్రాలో మంచి ఫలితాలు వస్తాయి. రాదు, పొరపాటును కూడా రావు. ఎందుకంటే కులాల వారీగా చీలిపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి పాయింట్స్, ఎమోషనల్ పాయింట్స్, ఆ ఎమోషనల్ పాయింట్స్తో అటు పక్కన వైసీపీ, తెలుగుదేశం వెళ్ళట్లేదు. కాబట్టి అది కాదు, ఇక్కడ బలమైనటువంటి అభ్యర్థులతో పాటుగా నిర్మోహమాటంగా దూకుడుగా వెళ్ళాలి. ఈ డ్రామాలు ఆడేటువంటి నేతలను పక్కన పెట్టగలగాలి. అప్పుడు కానీ సాధ్యం కాదు.